నేనేం చెప్పానో అర్థం కాలేదా? నా ఖడ్గాన్ని తిరిగిచ్చేయి. మర్యాదగా నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నీకు ముందే చెప్పాను కదా, నేను నిన్కాండు. వీడు నా ఖడ్గాన్ని దొంగలించాడు. నా కత్తిని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఆ కత్తిని పాపే ఎవరు లేని చోటు నుండి తీశాడు. అసలు అక్కడ ఎవరు లేరు. నేను అక్కడే ఉన్నాను కదా. కానీ అక్కడ ఎవరు లేరు. ఒక ద్వారం మాత్రమే ఉంది. ఆ ద్వారమే మా లోకానికి ప్రవేశించడానికి మార్గం. ఏంటి? మీ లోకం వేరేనా? మీరెక్కువగా మాట్లాడుతున్నారు. నా కత్తిని తిరిగిచ్చేసేయండి, లేకపోతే మిమ్మల్ని అంతం చేసేస్తాను. ఎక్కడుంది కత్తి? ఇవ్వు. ఇప్పుడు విన్ని హీరోగా మారి ఎదిరించాలి. ఆ పిల్లల్ని వదిలేయ్. ఎవరు నువ్వు? పిల్లల బెస్ట్ ఫ్రెండ్, హీరోని. పిల్లల స్నేహితుడైతే పిల్లలతోనే ఆడుకో, పెద్దవాళ్ళతో పెట్టుకోకు. కానీ పెద్దలు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి సరైన దారేదో చూపించాలి. ఎలాంటి సరైన దారి చూపిస్తావు? నా కత్తి నుంచి ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. మీరు వెనక్కెళ్ళండి. వీడు ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా? కానీ నేను కత్తి ముందు నీ శక్తులు ఎందుకు పనిచేయలేదు? అతను ఒకవేళ వేరే లోకం నుంచి వచ్చి ఉండొచ్చు. అదే కారణం. కత్తి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మ్యాజిక్ ఎలా చేయను? మనం ఎలాగో తప్పించుకున్నాం. పదండి. నేనంత తేలిగ్గా దేన్ని వదులుకోను. మళ్ళీ ఆ చోటుకు వెళ్ళి నేను వెతికి చూస్తాను. హీరోని ఆపగలిగాడు అంటే వాడే పాపాన్ని రాజ్యం మేలుతాడు. నా వస్తువు ఏదైనా ఈ లోకానికి వస్తేనే నేను ఇక్కడికి రాగలను. ఈ కత్తి కారణంగా మళ్ళీ ఈ లోకానికి నేను రాగలిగాను. ఎన్నో ఏళ్లుగా నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో నేను దాన్ని తీసుకెళ్తాను. నేను వెతుకుతున్న ఆ విలువైన వస్తువు ఇంత పెద్ద ప్రపంచంలో నాకు అది ఎక్కడ దొరుకుతుంది? నేను తీసుకెళ్తాను. ఎవరు నువ్వు? నేనా? అందరికీ తెలిసిన వాడిని. ఏమంటున్నానంటే నువ్వు దేనికోసం వెతుక్కుంటూ వచ్చావో అది నాకు బాగా తెలుసు. దాన్ని వెతకడం కోసం నేను నీకు సహాయపడతాను. వీడితో ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే వీడిని అడ్డు పెట్టుకుని ఆ హీరోని అంతం చేయగలను. నీ కత్తి చాలా అద్భుతంగా ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఇంకో విషయం కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న నల్ల కత్తి ఈ భూమిలో ఉన్న ఎంతో పవిత్రమైన తెల్ల కత్తితో చేరిందంటే
అప్పుడు నువ్వు ఈ 2 లోకాల్ని పాలించగలుగుతావు. ఆ తెల్ల కత్తి గురించి నీకెలా తెలుసు? నీకొక విషయం తెలీదు. ఈ 2 కత్తుల గురించి నీకన్నా నాకు అన్ని విషయాలు బాగానే తెలుసు. ప్రపంచం 2గా వేరైనప్పుడు నల్ల కత్తి మా లోకానికి వచ్చింది, తెల్ల కత్తి మీ లోకానికి వచ్చింది. అలాగే ఈ లోకం గురించి నీకు అంతగా తెలీదు. అందుచేత నీకు నాలాంటి వాడు ఎంతో అవసరం. నేను అనుకున్నాను ఈ 2 లోకాల గురించి నాకే బాగా తెలుసని. కానీ నాకు అంతా తెలుసు. ఎందుకంటే నీలాగే నేను పాపానికి పూజారిని. కానీ నీలాంటి బలవంతుని కాను. ఇంతవరకు నేను ఈ నల్ల కత్తికే మాస్టర్ని. ఆ తెల్ల కత్తి దక్కిందంటే అప్పుడు 2 కత్తుల్ని కలిపి ఈ లోకానికే మాస్టర్ని అయిపోతాను. ఆ తెల్ల కత్తి ఎక్కడుందో నేను నీకు చూపించగలను. అయితే నాకు చెప్పు, ఆ తెల్ల కత్తి ఎక్కడ దొరుకుతుంది? నీకంత తొందర ఎందుకు? ముందు నాతో పాటు రా. నేను ఇందులో చేతులు పెట్టి ఏం కోరుకుంటానో అది దొక్కుతుంది. ఇదొక మాయ ప్రపంచం. లోపలికి వెళ్తే ఏముందో తెలియటం లేదే. మ్యాజిక్ నేర్చుకోవడానికి ఈ చోటు తప్ప వేరే ఏ చోటు లేదు. నేను తిరిగొచ్చి హ్యారీకి బుద్ధి చెప్తాను. ఈ పాప ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. మీరిద్దరు పాపని ఎక్కడైనా చూసారా? లేదే. ఒకవేళ క్యాంటీన్ లో ఏదైనా తినడానికి వెళ్ళి ఉంటాడేమో. పదండి పదండి చూద్దాం. ప్రిన్సిపల్ గారు సైన్స్ ప్రాజెక్ట్ గురించి ఏదో చెప్తారంట. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. సైన్స్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారా? ఇప్పుడు నేను మీకు సైన్స్ ప్రాజెక్ట్ లో ఏం చేయాలో చెప్తాను. డాడ్, అందరూ ఒకే ప్రాజెక్టే చేయాలా? అఫ్ కోర్స్, అప్పుడే టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇడియట్. హౌ బోరింగ్. ఇప్పుడు సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీరందరూ చేయాల్సింది సర్క్యూట్ బోర్డ్. బిస్కెట్ బోర్డా? బిస్కెట్ బోర్డు కాదు, సర్క్యూట్ బోర్డ్. సర్క్యూట్ బోర్డ్. ఈ సర్క్యూట్ బోర్డ్ లో ఒక బల్బ్ ఉంటుంది, ఒక స్విచ్ ఉంటుంది, ఒక వైర్ ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ వైర్ ని కనెక్ట్ చేసి స్విచ్ వేయగానే బల్బు వెలగాలి. ఎవ్రీబడి అండర్స్టూడ్? అందరికీ అర్థమైందా? దీనివల్ల మీకు బహుమతి దొరుకుతుంది. ఎవరి సర్క్యూట్ బోర్డు బాగుంటుందో వాళ్లే సైన్స్ ప్రాజెక్టు విజేతలు అవుతారు. అది మాత్రమే కాదు, ఎవరికైతే ప్రాజెక్ట్ లో ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్కులే ఫైనల్ ఎగ్జామ్ లో యాడ్ చేస్తారు. అర్థమైందా పిల్లలు? అండర్స్టూడ్? ఈ పని ఒక మామూలు ఎలక్ట్రీషియన్ కూడా చేస్తాడు. ఇప్పుడు నా పార్ట్నర్ కనిపించడం లేదు. పదండి పదండి, మనం వెళ్ళి పాపని వెతుకుదాం. త్వరగా పదండి. పాపే, 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 పాపే. ఈ పాప ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. వాడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనీసం ముందు మనతో చెప్పుండొచ్చు కదా. ఆ కత్తి దొరికిన చోటుకి మన పాపే అక్కడికి వెళ్ళుండాడు కదా. నిన్కండు వాడిని బెదిరించాడు కాబట్టి ఖచ్చితంగా పాపే అక్కడికి వెళ్ళడు. అలా చెప్పకు. ఆ కత్తి గురించి వాడు ఏమైనా చేస్తాడు. జాయ్, నీకోటి గుర్తుందా? నిన్కంటూ కత్తి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు పాపే ఎంత అప్సెట్ అయ్యాడు. కత్తి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మ్యాజిక్ ఎలా చేయను? అలా అయితే తను అక్కడికే వెళ్ళుండాలి. అయితే పాపే ప్రమాదంలో ఉన్నాడు. పదండి. పాపే, 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 పాపే. పాపే. ఇదే ఆ ద్వారం. కానీ ఇక్కడ ఎవరు లేరే. నేను లోపలికి వెళ్ళి చూడనా? జాగ్రత్తగా వెళ్ళు జాయ్.
మీ ముగ్గురు ఎంత కంగారు పడిపోయామో నీకు తెలుసా? నీకేం కాలేదు కదా? నేను చాలా భయంకరమైన ప్రపంచాన్ని చూశాను. నిజమా? అక్కడ నిన్కండు ఉన్నాడు. వాడు చాలా సంతోషించాడు. ఏ ఆ కత్తి వాడికి దొరికినందుకా? కాదు, కత్తి సాకుతో వాడు మన ప్రపంచానికి రాగలుగుతాడు. ఏమంటున్నావు నువ్వు? నిన్కండు మన ప్రపంచానికి రావాలంటే వాడికి సంబంధించిన వస్తువు ఇక్కడ ఉండాలి. అలా అయితే ఆ కత్తి ఇక్కడికి తీసుకొచ్చినందువల్లే వాడు ఇక్కడికి వచ్చాడా? కానీ వాడి కత్తి వాడికి దొరికింది కదా. అలాంటప్పుడు మన లోకల్లో ఏం చేస్తున్నాడు? వాడికి మన లోకల్లో ఉన్న తెల్ల కత్తి కావాలి. దాంతో నల్ల కత్తిని జోడించి రెండు ప్రపంచాల్ని రాజ్యమేలుతాడు. వాడి ఈ పథకం నెరవేరడానికి ముందే హీరో ఆ తెల్ల ఖడ్గాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. ఈ మాయ ద్వారం 24 ఇయర్స్ తర్వాత 24 డేస్ కి ఓపెన్ అవుతుంది. ఓ ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే ఆ 24 రోజులు పూర్తవ్వడానికి ముందే హీరో ఆ తెల్ల ఖడ్గాన్ని కనిపెట్టి తీరాలి. అలాగే ఆ నీన్ కాండోని కూడా వాళ్ళ లోకానికి పంపించేయాలి. అవునా? 24 రోజులు పూర్తవడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఏంటి? ఇంకా నీకు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 2 రోజుల్లో ఆ తెల్ల ఖడ్గం ఎక్కడుందో కనిపెట్టి తీరాలి. నేను ఆ తెల్ల కత్తి దగ్గరికి చేరుకోవడానికి దారి చూపించు. ఒక వీరుడైన మార్షల్ ఆర్ట్ మాస్టర్ దాని ఒక రహస్యమైన ప్రదేశంలో దాచుంచాడు. ముందు నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళాలి. ఇటు చూడు. అర్థమైంది. యో! హరి గురువా, నీతో ప్రాజెక్టు దగ్గర పూర్తయిందని నేను విన్నాను. ఇప్పుడు ఏం చేస్తావు? డ్యూడ్, నేను నీతుని గెలవనివ్వను. కానీ హ్యారీ గురువా, ఒకవేళ నీతో ఓడిపోయిందంటే నువ్వు ఓడిపోయినట్టే కదా. ఎందుకంటే నువ్వు తన పార్ట్నర్ కదా. ఉండొచ్చు. నాకు ఈ ప్రాజెక్టుల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను నీతుకి పార్ట్నర్ ఎందుకైనంటే తన ప్రాజెక్ట్ ని పాడు చేయటం కోసం. అదే కాకుండా నా మ్యాజిక్ తో మిగతా వాళ్ళ సర్క్యూట్ బోర్డ్ ని పాడు చేసేస్తాను. ముందు హనీ ప్రాజెక్ట్ ని పాడు చేసే. వాడు తుమ్మడం తప్ప మిగతాది ఏది చేయకూడదు. నీతు, ఈ సైన్స్ ప్రాజెక్ట్ పాడైపోవాలి. సర్క్యూట్ బోర్డ్ మాయమైపోవాలి. జిప్ జప్ జపాట్. సోను, నువ్వు ఊరికే ఎందుకున్నావు? వెళ్ళి వాడిని ఏదోటి చెయ్యి. అని నేను ఇది ఎంత కష్టపడి తయారు చేశాను తెలుసా? అంతా పాడైపోయింది. నువ్వు దేనికి బాధపడకు. మన హ్యారీని తప్పకుండా ఓడించచ్చు. అవి మన ప్రాజెక్ట్ విషయం ఏమైంది? అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని సబ్మిట్ చేసేస్తున్నారు. మనం కూడా మన ప్రాజెక్ట్ తీసుకొస్తే బాగుంటుంది. అవి నేను నీతో పాటు ఏ ప్రాజెక్టు చేయను, అర్థమైందా? కానీ ఆ ప్రాజెక్ట్ కి మన ఇద్దరం పార్ట్నర్స్ కదా. ఏమీ కాదు, నేను నీ పార్ట్నర్ అయితే మొత్తం పని నేనే చేయాలి. నువ్వేమీ చేయకుండా నీకు మార్క్స్ మాత్రం వచ్చేస్తాయి. నేను మన ప్రాజెక్ట్ కి కావాల్సిన థింగ్స్ తీసుకొస్తాను. మిగతా పని అంతా నువ్వే చెయ్యి. ఏదైతే సింపుల్ గా ఈజీగా ఉంటుందో ఆ పని నేనే చేస్తాను. సరేనా? నువ్వు అది చేయలేవు దద్దమ్మ. నేను వెంటనే వెళ్ళాలి. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? తెల్ల కత్తిని వెతుకుతున్నాను. అది ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు.
నిన్కోండు దగ్గర అబద్ధాలు చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? అక్కడే ఆగు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దురాశ పడకూడదని నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నీ ఖడ్గాన్ని తీసుకొని వెంటనే నీ లోకానికి వెళ్ళిపో. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న కుర్రాడి ద్వారా నేను ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఆ తెల్ల కత్తిని ఖచ్చితంగా తీసుకెళ్తాను. నువ్వు వెతుకుతున్న ఆ తెల్ల ఖడ్గం నీకు దొరకదు. దొరకనివ్వను. అలాగా? నువ్వు నన్ను ఆపగలవా? ప్లీజ్ వెంటనే మన ఆపు. వీడిపైన సైక్లోన్ పవర్ ని యూజ్ చేస్తాను. అప్పుడే వాడి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. నీ సైక్లోన్ పవర్ నన్ను ఏమీ చేయలేదు. నీన్కాండో పవర్ అంతా కత్తిలోనే ఉంది. దానివల్లే వాడు నాపై దాడి చేస్తున్నాడు. నేను వాడిని ఎదిరించలేక అసమర్థున్నవుతున్నాను. నేను ఆ నీన్కాండోని ఓడించాలంటే ముందు వాడి చేతిలో ఉన్న కత్తికి సమాధానం చెప్పాలి. అందుకు ఆ తెల్లకట్కో నా చేతికి చిక్కాలి. నా లాంటోడికి ఇలాంటి వంట కడితే బాగుంటుందా? నాకేమీ అర్థం కావట్లేదు. ఏ వైర్ ఎక్కడ తగిలించాలో ఏంటో. ఈడేమో నాకన్నా సోంబేర్లా ఉన్నాడు. అరే, ఈ కత్తితో వీడేం చేస్తాడు? ఈ బల్బుల్ని వెలిగిస్తాడా ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నేను మార్కర్ పెన్ తీసుకొస్తాను. మార్కర్ పెన్ ఇవ్వా ప్లీజ్. తీసుకో. థ్యాంక్ యూ. నా ప్రాజెక్ట్ ఏమైంది? హనీ, నువ్వు చూసావా? లేదే. నా ప్రాజెక్ట్ ఎవరు తీసుకున్నారు? ఖచ్చితంగా నువ్వే తీసుకుని ఉంటావు. నేనెందుకు తీసుకుంటాను? ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ తో నీకు ఎక్కువ మార్కులు వస్తాయని తెలుసు. అందుకే నా ప్రాజెక్ట్ ని దాచేసి ఉంటావు. ఎక్కడుందో చూపించు. నేను నిజమే చెప్తున్నాను అవి. నేను నీ ప్రాజెక్ట్ ని తీసుకోలేదు. ఏమైంది పిల్లలు? సార్ వీడు నా ప్రాజెక్ట్ ని దాచేశాడు. జాయా?
అతనెందుకు అలా చేస్తాడు? జాయ్ నీ పార్ట్నర్ కదా, మీరిద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు అతనెందుకు దాచిపెడతాడు? నేను పడిన కష్టం వృధా అయిపోయింది. అవి ఈసారి నువ్వు ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను, ఓకే? నువ్వు ఇలా జరగాలనేగా ఎంతకాలం ఎదురు చూసావు. ఇంకెప్పుడు నా వెనక రాకు. బాధపడకు జాయ్, వాడు ఎప్పుడు చూసినా నీ మీద కోప్పడతాడు. అవి నన్ను తిట్టడనేమి బాధపడడం లేదు చోటా పాపే. నేనెందుకు బాధపడుతున్నానంటే అవి చేసిన మంచి ప్రాజెక్ట్ పోయిందనే. పాపం కదా. అసలు ఈ అవి ప్రాజెక్ట్ ని ఎవరు దొంగలించుంటారు? ఆ ప్రాజెక్ట్ నాకు దొరికితే బాకీ దగ్గర తిట్లు తినకుండా ఉండేవాడిని. వాడి కోసం నేను ప్రాజెక్ట్ చేయాలట. నేను అసలు నమ్మలేకపోతున్నాను. హీరోని నువ్వు ఎలా తప్పించుకునేలా చేశావు? హీరోతో నాకేంటి పని? నాకు కావాల్సింది ఆ తెల్ల కత్తి మాత్రమే. తెల్లకట్గా ఉండే చోటికి హీరో మాత్రమే వెళ్ళగలుగుతాడు. వాడు మాత్రమే ఆ తెల్ల ఖడ్గాని కనిపెడతాడు. కానీ నువ్వు ఆ హీరోని తప్పించుకునేలా చేశావే. కత్తిని లోపల పెట్టు. నేనేం చెప్పినా చెప్పకపోయినా అందులో ఒక అర్థం ఉంటుంది. ఒకే ఒక రోజు మాత్రమే ఉంది, ఒకే ఒక రోజు. ఆ తర్వాత నీ లోకానికి వెళ్లే ద్వారం శాశ్వతంగా 24 సంవత్సరాలకి ముయ్యబడుతుంది. ఒక రోజులో ఆ ఖడ్గాన్ని వెతకగలుగుతానంటే వెళ్ళి వెతుకు, లేకపోతే నీ లోకానికి తిరిగి వెళ్ళిపో ఖాళీ చేతులతో. ఆ తెల్ల కత్తిని కనిపెట్టడానికి నాకు ఆ హీరో కావాలి. హీరో దగ్గరికి చేరుకోవడానికి వాళ్ళ స్నేహితులే దారి. ఇవాళ అన్నా తమ్ముళ్ళు గొడవపడటం చూసి నాకు చాలా సంతోషంగా ఉండింది. హరి, నువ్వు నీ మాయతోనేగా అంతా చేశావు. డ్యూడ్, నేనేమీ చేయలేదు. కానీ ఎవరైతే అలా చేశారో హీఈస్ గుడ్. బాకే బాబు, నేను నీతో పాటు ఉండి ఉండి నీ దగ్గరున్న విద్యలో కొన్ని నేర్చుకున్నాను. దీన్నే అంటారు డబుల్ పాలిటిక్స్. అవి ప్రాజెక్ట్ ని నేను దొంగలించి వాళ్ళిద్దరి మధ్య గొడవ సృష్టించాను. డ్యూడ్, నువ్వు చాలా మంచి పని చేశావు. మీరు వెళ్ళండి, నేను మామయ్యని కలిసి వస్తాను. ఓకే. నేను నీతూకి హనీకి సర్ప్రైజ్ ఇస్తాను. ఏం చేస్తున్నావ్? నువ్వు గొడవకు. ఇలా చూడు, నేను నీ కత్తిని తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇంకేం కావాలి నీకు? షూ. నేనేం చెప్పినా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా ప్రాజెక్ట్ ని జాయే ఎక్కడో దాచాడు. వాడికి కుళ్ళెక్కువ. అవి ఒక్క విషయం తెలుసుకో, జాయ్ ఎప్పుడు దొంగతనం చేయడు. ఆ తర్వాత ఇంకో విషయం, వాడు కల్లో కూడా నీకు ద్రోహం చేయాలని అనుకోడు. అమ్మా, వాడికి నేనంటే కుళ్ళు, అందుకే నా ప్రాజెక్ట్ ని దాచాడు. అవి అవి చూడు, నేను నీకోసం ఏం తయారు చేసి తీసుకొచ్చాను. నువ్వు ఆ పేపర్ లో సర్క్యూట్ బోర్డ్ ని డిజైన్ చేసి పెట్టుకున్నావు కదా, నేను ఆ పేపర్ చూసి దీన్ని తయారు చేశాను. నేను నిజం చెప్తున్నాను అవి, నేను నీ ప్రాజెక్ట్ ని దొంగిలించలేదు. ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా అవి? జాయ్ ఎప్పుడూ అలాంటి పనులు చేయడు. అడుగు, మీ అన్నయ్యని సారీ అడుగు. కానీ కమాన్ అవి. అవి నేను వెళ్ళాలి. వెళ్ళాలా? ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అది పాపే ప్రాజెక్ట్ కి నేను హెల్ప్ చేయాలి. వస్తాను, బాయ్. అమ్మా, చూసావా, వాడు నా డిజైన్ ని పాపేకిస్తాడు. అవి జాయ్ గురించి మళ్ళీ ఎందుకు తప్పుగానే అనుకుంటున్నావు? చూసావా వాడు ఎలా పారిపోయాడు? వాడంతే. అవి నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. జాయ్ అలా చేయడు, అర్థం చేసుకో.
అందరికీ జాయే మంచివాడు, నేనే చెడ్డవాణ్ణి. ఈ టైంలో స్కూల్లో ఎవరికి ప్రమాదమో తెలియడం లేదే. స్కూల్ విడిచిపెట్టి చాలా సమయం అయింది. మీరిద్దరూ హీరో ఈ టైంలో స్కూల్లో ఏం చేస్తున్నారు? అంతా బాగానే ఉందా? కానీ మేము పాపేని వెతుకుతున్నాం. కానీ మీరెక్కడికెలా? ఇక్కడెవరో ప్రమాదంలో ఉన్నారని తెలిసింది, అందుకే. ఒకవేళ పాపేకి ఏమైనా ప్రమాదమా? తెలీదు. స్కూల్లో వదిలిన తర్వాత ఎవరు వాడిని చూడలేదు. ఎందుకీ పాప ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కత్తిని దొంగిలించిన ఆ చోటా పాపే మీకు తిరిగి ప్రాణాలతో కావాలనుకుంటే ఆ తెల్ల ఖడ్గం నా చేతికి తప్పకుండా రావాలి. ఈ విషయం హీరోకి చెప్పండి. పాపే, నువ్వు ఆ తెల్ల కత్తిని వెతుకుతావు కదా హీరో, లేకపోతే మన పాపే ఎప్పటికీ మనకి దక్కడు. పాపే మీకు మాత్రమే ఫ్రెండ్ కాదు, తను నాకు ఫ్రెండే. నా ఉద్దేశం పిల్లలందరూ నాకు మంచి ఫ్రెండ్సే. అయితే ఆ నిన్కండుకి నువ్వు కత్తిని ఇచ్చేస్తావా? ఆ తెల్ల ఖడ్గం ఎక్కడుంటుందో నాకు ఏమీ తెలీదు, కానీ నేను ఖచ్చితంగా పాపేని కాపాడి తీరాలి. మేము నీకు సాయం చేస్తాం, కానీ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందు మనం ఆ మాయద్వారం దగ్గరికి వెళ్ళాలి. అక్కడే మనం పాపేని వెతకగలం. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఆ మాయద్వారం దగ్గరే మనం వెతకడం ప్రారంభించాలి. ఈ పిల్లాన్ని కాపాడడం కోసం ఆ హీరో తెల్ల కత్తిని ఖచ్చితంగా వెతుకుతాడు. ఇంకా కొద్దిసేపట్లోనే నేను ఆ సరైన ప్రాంతానికి చేరుకుంటాను. ఆ తర్వాత నా దగ్గరున్న కత్తితో తెల్ల కత్తిని కూడా చేరుస్తాను. ఆ ప్రదేశంలోనే నా లోకానికి వెళ్ళటానికి మాయ ద్వారం తెరుచుకుంటుంది. ఆ రెండు కత్తుల్ని నేను కలపగానే నేను ఈ రెండు లోకాల్ని పరిపాలిస్తాను. రా, బయటికి రా, త్వరగా బయటికి రా. ఏంటి మీరొచ్చారా? ఇంతకీ మీ హీరో ఎక్కడా? హీరో ఇప్పుడు వచ్చేస్తాడు. ప్లీజ్ పాపేని వదిలేయండి. వీణ్ణి ఆ తెల్లకత్తి దొరికిన తర్వాతే వదులుతాను. ద్వారం తెరుచుకోవడానికి 10 నిమిషాలే ఉంది. హీరో ఎక్కడా? హీరో వచ్చేయ్. వాడి పేరు చెప్పకు, నా ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఇంకా 3 నిమిషాలే ఉంది. ఒకవేళ హీరో రాకపోతే మీ ఇద్దరిని కూడా మా లోకానికి తీసుకెళ్తాను. నువ్వు పాపని తీసుకొని ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నువ్వు ఇక్కడికి రాకముందే నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నువ్వు అలా టైంని చూస్తూ ఉండు హనీ. టైం పూర్తయ్యేలోగా నేను వాడి లోకానికి పంపించేస్తాను.
పాపే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తావో చెప్పు. హీరో ఇంకా 10 సెకండ్లు మాత్రమే ఉంది. పాపే పాపే నువ్వేం భయపడకు. నేనేం భయపడను. ప్లీజ్ వెంటనే వాడిని ఆపు. 2 1 కాపాడు హీరో. పాపే పాపే హీరో వాడు కత్తి తీసుకుని పారిపోతున్నాడు. నేను కండు ఇంకో 24 సంవత్సరాల వరకు ఇక్కడే ఉంటాడు. కానీ పాపే మనల్ని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు. పాపే 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 ఏమన్నా? నువ్వు వెళ్ళి పాపేని తీసుకురాలేవా? నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఆ తెల్ల ఖడ్గం కనిపెట్టి వాడి ప్రపంచానికి వెళ్లి వెతుకుతాను. మరి నేను కండు వాడు కూడా ఆ తెల్ల ఖడ్గం కోసం తప్పకుండా అన్వేషిస్తూ ఉంటాడు. అంటే దీనికి అర్థం ముందు నువ్వే తెల్ల ఖడ్గాన్ని కనిపెట్టాలి. అప్పుడే మన పాపే తిరిగొస్తాడు. ఈ విషయాన్ని ముందు జాయ్కి వెళ్ళి చెప్పాలి. పాపే వెళ్ళిపోయాడని చెప్తే తనే చాలా బాధపడతాడు. నేనెంత బాధపడుతున్నానో మీ ఎవరికీ అర్థం కాదు. నేను ఆ నీన్కాండో వల్ల నా బెస్ట్ ఫ్రెండ్ ని దూరం చేసుకున్నాను. అందుకు వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నానంటే ఆ తెల్ల ఖడ్గాన్ని వెతకడానికి నాకు మీరు సాయం చేస్తారా? పాపేను వెతకడానికి కోసం నేను నీకు సాయం చేస్తాను. హే డ్యూడ్, నువ్వు జాయ్ టీంలో చేరిపోయావా? వాడితో పాటు కలిసి వస్తున్నావు? ఇది అవి ప్రాజెక్ట్ కదా? ఇది అవి ప్రాజెక్టే. మంచి వేళ నేను డిజైన్ ని కొంచెం మార్చేశాను. ఇది నా ప్రాజెక్ట్ కాదు. లేదు లేదు అవి, ఇది ఖచ్చితంగా నీ ప్రాజెక్టే. కాకపోతే కొంచెం డిజైన్ ని చేంజ్ చేసాడంతే. దీని వెనక నీ పేరు కూడా రాసుంటుంది. ఇది ఒకసారి చూపించు. చూపించమంటుంటే ఇదిగో చూడు. నువ్వు నా ప్రాజెక్ట్ ఎందుకు దొంగిలించావు? ఇది బయట చెత్తకుప్పలో పడుంది. ఈ ప్రాజెక్ట్ నీదే అని నాకు తెలుసుంటే తిన్నగా నీకే ఇచ్చుండేవాన్ని. కానీ నా ప్రాజెక్ట్ ని చెత్తకుప్పలో ఎవరు పడేశారు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడెవరో పాలిటిక్స్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. డ్యూడ్, నువ్వు ఇప్పుడు ఎవరి గ్రూప్? మా గ్రూపా లేక లూసర్ జాయ్ గ్రూపా? కమాన్ డ్యూడ్, బాకే బాబా లేక జాయా? బాకే బాబుని ఏదన్నా అన్నానంటే హ్యారీ తన గ్రూప్ లో నన్ను చేర్చుకోడు. జాయ్. వాట్? నాకు తెలిసి జాయ్ దీన్ని డస్ట్బిన్ లో పడేసుంటాడు. ఆ హీరో వల్ల నేను ఈ లోకంలో 24 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు కంగారు పడతావు? మంచి విషయమే కదా. నువ్వు ఈ లోకంలో ఉండి ఆ తెల్ల ఖడ్గాన్ని వెతకచ్చు కదా. ఈ లోకాన్నే పరిపాలించచ్చు. అది మాత్రమే కాదు, నీ నల్లకత్తితో తెల్లకత్తిని చేర్చావంటే ఆ తర్వాత నీ లోకానికి వెళ్లే మార్గం తానుగా తెరుచుకుంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. కానీ నువ్వు ఈ పనిని త్వరగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ హీరో కూడా తెల్ల ఖడ్గం కోసం వెతుకుతున్నాడు.
పాపే గుర్తొస్తున్నాడా? పాపేని తీసుకురావడానికి హీరో తెల్ల కత్తి కోసం వెళ్ళాడు. నువ్వు ఈ పుస్తకంలో ఏం చూస్తున్నావు? చూడు, నిన్కండో లాంటి మార్షల్ ఆర్ట్స్ వీరులు మన లోకానికి ఎప్పుడొచ్చారంటే సామ్రాట్ అశోకుడు రాజ్యం వెళ్ళేటప్పుడు. వాళ్ళు అతని సైన్యంలో చేరడానికి వచ్చారా హనీ? కాదు జాయ్, గొడవ పడితే ఏమీ జరగదని సామ్రాట్ అశోకుడు గ్రహించాడు. అలాగే మార్షల్ ఆర్ట్స్ వీరులు కూడా ఆయన బాటనే నడిచారు. తర్వాత ఏమైంది? చూడు, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఈ గుహలోనే వాళ్ళ వెపన్స్ దాచిపెట్టుంటారు. అంటే ఆ తెల్ల ఖడ్గం ఇక్కడే ఉంటుంది కదా? అంతే, వెంటనే ఈ విషయాన్ని మన హీరోకి ఎలాగైనా చెప్పాలి. చెప్తే జరిగేదే వేరు. అంతే, వెంటనే ఈ విషయాన్ని మన హీరోకి ఎలాగైనా చెప్పాలి. చెప్తే జరిగేదే వేరు. మీరు నా పని సులభం చేశారు, దానికోసం థ్యాంక్ యూ. ఈ విషయం గురించి హీరోకు మీరు చెప్పకముందే మిమ్మల్ని అంతం చేసేస్తాను. యో, ఆ పుస్తకం నాకిచ్చేసేయ్. హనీ పరిగెత్తు. త్వరగా రా, త్వరగా రా. హనీ రా. పుస్తకం ఇవ్వు, పుస్తకం ఇవ్వు. హనీ వదులు, హనీని వదులు, వదులు. జాయ్! ఏయ్, పుస్తకం ఇవ్వు. జాయ్, కాపాడు! జాయ్! జాయ్, ప్లీజ్ కాపాడు! హనీ, హనీ. జాయ్! హనీ, జాయ్, నన్ను కాపాడు ప్లీజ్. జాయ్, నన్ను కాపాడు, నాకు చెయ్యి జారిపోతుంది. జాయ్! ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. జాయ్! భక్తే శక్తినిస్తుంది. జాయ్! హీరో! నీకేమీ కాలేదుగా? జాయ్, నువ్వే హీరోనా? హా. ఇంతవరకు ఈ రహస్యం పాపకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నీకు తెలుసు. హచ్చా! నేను నమ్మలేకపోతున్నాను జాయ్. నాకు మాట ఇవ్వు. నువ్వు ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవరికే చెప్పను. పాపే నీకు ఎలా హెల్ప్ చేశాడో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఆ పుస్తకం నిన్కంటూ తీసుకెళ్ళిపోయాడు. కానీ నాకంతా గుర్తుంది. అందుకే నాకు క్లాస్ లో మంచి మార్కులు వస్తున్నాయి. అయితే ఆ నీన్కాండో అక్కడికి వెళ్ళక ముందే ఆ గుహని మనం చేరుకొని ఆ తెల్ల ఖడ్గాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి. రెడీ? రెడీ.
మనకు ఆ తెల్ల ఖడ్గం దొరికేంత వరకు ఇలా వెతుకుతూనే ఉండాలి. అప్పుడే మనం పాపని ఎలాగైనా తీసుకురాగలం. హీరో, నువ్వు జాగ్రత్త. హీరో, ఇక్కడ చాలా స్కెల్టన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనున్నానుగా. ఇప్పుడు అర్థమైంది ఇన్ని స్కెలిటన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో. నువ్వు లేకపోతే నేను స్కెలిటన్ అయిపోయేవాణ్ణి. అంటే మనం ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చినట్టున్నాం. ఆ ఖడ్గం ఇక్కడే ఎక్కడో ఉండాలి. రా చూద్దాం. ఇక్కడ ఏ ఖడ్గం లేదు. చూస్తుంటే ఈ ఖడ్గానికి రక్షణగా ఏదో ఒక మంత్రశక్తి దీన్ని కాపాడుతున్నట్టుంది. హీరో, అటు చూడు, ఆ కత్తి జత డాల్. దీని మీద జాపనీస్ లాంగ్వేజ్ రాసుంది. అవును, ఈ ఆయుధాలన్నీ వాళ్ళవే కదా. అందుకే నేను జపనీస్ టు ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకొచ్చాను. అదరగొట్టేసావు హనీ, యు ఆర్ ఎ జీనియస్. ఇందులో ఏముందంటే, నువ్వు సరైన డాల్ని తీసావంటే ఆ ఖడ్గం నీ సొంతం అవుతుంది. ఒకవేళ మనం సరైంది తీయకపోతే తీయకపోతే ఆ ఖడ్గం నిన్ను అంతరం చేసేస్తుంది. కానీ ఆ విషయం మనకెలా తెలుస్తుంది? వీటిలో ఏది సరైంది? ఈ ఆయుధాలు జపనీస్ మార్షల్ ఆర్ట్స్ వీరులివి. జపాన్ ని ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటారు. అంటే సరైన డాల్ ఏదంటే దాని మీద సూర్యుడి బొమ్మ ఉంటుంది. ఇదే పక్కా? కరెక్ట్ హీరో. నాకు ముందే తెలుసు, నేను మీ వెనకాలే వచ్చానంటే తెల్ల కత్తి దగ్గరకు నేను చేరుకుంటానని. కరెక్ట్ గా చెప్పావు, కానీ ఖడ్గం నా చేతిలో ఉంది.
నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఒక కత్తి నా దగ్గర ఉంది. ఈ నిన్కాండో కత్తి యుద్ధంలో మాస్టర్. కత్తి యుద్ధంలో నేను వీడిని జయించడం చాలా కష్టం. వాడు నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని లాక్కోకముందే నేను ఇక్కడ నుండి ఎలాగైనా మాయమైపోవాలి. పారిపోయావా? ఇలాగే నువ్వు జాయ్ నుంచి హీరోగా మారావా? హాయ్ అని నువ్వు జాయ్ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేయడానికి వచ్చావా? లేదే, జాయ్ తన ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాడే కదా జాయ్? నేను ఆ ప్రాజెక్ట్ ని అవి కోసం చేశాను. మరైతే నీ ప్రాజెక్ట్? అసలు నేను నా ప్రాజెక్టే మర్చిపోయాను. నువ్వు దద్దమ్మకే దద్దమ్మవి. నా ప్రాజెక్ట్ ఇప్పుడు నేనేం చేయను? ఇప్పుడు నీ కొత్త ప్రాజెక్ట్ చేయడానికి కూడా టైం లేదు. ఈ రోజే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఈ రోజేనా? మీరిద్దరు చేసిన ప్రాజెక్ట్ ఇదేనా? సార్, దీన్ని నేనే తయారు చేశాను. జాయ్కి వాడి ప్రాజెక్ట్ చేయడానికి టైం లేదుగా, అందుకే. కానీ మీరిద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేయాలని నేను చెప్పానా లేదా? సార్, నేను జాయ్ లాంటి దద్దమ్మతో పని చేయను. అందుకే నా ప్రాజెక్ట్ ని నేనే చేశాను. అవి ఇది నీకు మంచిది కాదు. ఒకవేళ జాయ్ తన చదువులో వీక్ గా ఉంటే అతనికి నువ్వు సహాయం చేయాలి. సార్, ఒకసారి నా ప్రాజెక్ట్ చూడండి సార్. ఎలా ఉందో చెప్పండి. దీన్ని నువ్వే చేసావా? ఎస్ సార్. మోసం. డిజైన్ చేసింది వీడే, కానీ జాయ్ అంతా చేశాడు. అదెందుకు చెప్పడు? వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. సిట్ డౌన్. తర్వాత పిల్లలు, ఇంకా ఎవరైనా ప్రాజెక్టు పూర్తి చేశారా? అది అవి ప్రాజెక్ట్ కన్నా బెటర్ గా ఉంటుందా? సార్, నాదే. అలాగా, చూపించు. ఇది బాగుందా? ఇందులో వైరింగ్ అంతా తప్పు. ఇడియట్. సిట్ డౌన్. వెల్, అన్ని ప్రాజెక్టులు చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు ఎవరికి వెళ్తుందంటే అవి సైగల్కే. అవి నీతో పాటు నేనుంటే నేను ఎప్పటికీ పాస్ అవును. జాయ్, ఇది తీసుకో. ఏంటిది? కత్తి యుద్ధం ప్రోగ్రామ్ ఉంది. నువ్వు హీరోగా మరీ ట్రైనింగ్ అవ్వు. ఆ తర్వాత నిన్కండోని ఓడించాయి.
నిన్కాండోని జయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వాడి మాయ ద్వారం దగ్గర ఒక ఎర్ర గుడ్డను పెట్టాను. అది చూస్తే వాడికి అర్థమవుతుంది ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని. నన్ను ఆశీర్వదించు దుర్గమ్మ. నేను ఎలాగైనా నిన్కాండోని ఓడించి నా స్నేహితుడు పాపేని తిరిగి తీసుకురావాలి. యుద్ధ నీతి ప్రకారం నీ కత్తిని బయటికి తీ. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. యో, నీకేమైనా మర్చిపోయిందా? కిక్ బాక్సింగ్ ఇక చాలు, ఇక కత్తితో మొదలు పెట్టు. నీలాంటి వాళ్ళని అంతం చేయడమే నా లక్ష్యం, కానీ చేతులతో కాదు, ఆ తెల్లని ఖడ్గంతో. ఆ నిన్కాండోతో పాటు ఆ తెల్లని ఖడ్గం కూడా మాయమైపోయింది. నేను మరి పాపేని ఎలా తిరిగి తీసుకురాగలను? నేను పాపే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? పాపే వేరే లోకానికి వెళ్ళిపోయాడు. అరే నువ్వేమంటున్నావు? పాపే ఇంకో లోకానికి వెళ్ళిపోయాడా? అవును అంకుల్. చూడు, ఇలాంటి తమాషాలు చేయకు. నా పాప ఎక్కడున్నాడో నిజం చెప్పు. లేదాంటీ, నేను కావాలని చెప్పట్లేదు. మీ ముగ్గురం అక్కడే ఉన్నాం. కానీ పాపే, పాపే, నేను ఇక్కడ బానే ఉన్నాను మమ్మీ. పాపే, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ తినడానికి చాలా రకాలున్నాయి మమ్మీ. అవి తింటే లావయ్యే బదులు సన్నగా అయిపోతారు. సన్నగా. పాపే, రా నాన్న, రా బాబు, రా నాన్న, రా రా పాపే. కానీ నేను 24 సంవత్సరాల తర్వాతే వస్తాను. 24 సంవత్సరాల? అలా అనకు పాపే. జాయ్, నువ్వు అంతవరకు నా కోసం వెయిట్ చెయ్యి. అంతవరకు అందరికీ సెలవు. పాపే, బాయ్ బాయ్. పాపే, 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 పాపే. 24 ఏళ్ళు నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను పాపే? నాకు నీలాంటి ఫ్రెండ్ అసలు ఎక్కడ దొరకడు పాపే.